సోషల్ మీడియా రీల్స్ ఎప్పుడు అనర్థాలకి కారణమవుతాయని, యువత జీవితాన్ని పాడు చేసుకుంటుందని మనం అంటూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. రకరకాల అలాంటి సంఘటనలు చూస్తూ కూడా ఉన్నాం. అయితే ఒక ఇన్స్టా రీల్ ఒక దొంగ మొగుడిని పట్టించింది. యూపీకి చెందిన జితేంద్ర అలియాస్ బబ్లు పెళ్ళైన సంవత్సరానికి భార్యను వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. ఆ భార్య షీలు తన భర్త మిస్ అయ్యాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 7 ఏళ్లుగా అతని కోసం వెతుకుతూనే ఉంది. అతను దొరకలేదు. కానీ ఆ బబ్లు అలియాస్ జితేంద్ర పంజాబ్కి వెళ్ళి లూధియానాలో రెండో పెళ్లి చేసుకుని అక్కడ కాపురం పెట్టాడు. రెండో భార్య ముచ్చటపడి చేసుకున్న ఒక రీల్ ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయింది. సోషల్ మీడియాలో చాలామంది షేర్ చేసుకున్నారు. తన మొగుడుతో కలిసి చేసిన ఆ రీల్ బాగా వైరల్ అయింది. అదే రీల్ను ఈ షీలు కూడా చూసింది. అదే మొదటి భార్య ఉలిక్కి పడింది. తన మొగుడు అక్కడున్నాడు, ఇంకో ఆవిడతో ఉన్నాడని. వెంటనే తన భర్త మిస్ కాలేదని అర్థం చేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్స్టాగ్రామ్ రీల్ ఆధారంగా పోలీసులు పంజాబ్లోని లూధియానాకు వెళ్ళి అక్కడ రెండో భార్యతో ఉన్న జితేంద్ర అలియాస్ బబ్లును పట్టుకుని యూపీకి తీసుకొచ్చారు. అంటే ఎప్పుడూ చెడు చేస్తున్నాయి అని అనుకుంటున్న రీల్స్ అప్పుడప్పుడు మంచి కూడా చేస్తున్నాయి. అవును, దొంగ మొగుడిని పట్టించాయి. రెండో పెళ్లి చేసుకొని మొదటి భార్య గర్భవతిగా ఉన్న సంవత్సరం లోపలే వదిలేసి పారిపోయి మిస్ అయినట్టు ప్రేమింపజేసి ఎక్కడో రెండో కాపురం పెట్టిన జితేంద్ర అలియాస్ బబ్లును ఈ రీల్ పట్టించింది. ఇన్స్టాగ్రామ్ రీల్ పట్టించింది.